యానాం అభివృద్ధికి 36 ఏళ్ల రాజకీయ జీవితంలో విశేష కృషి చేశానంటూ గుర్తు చేశారు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు. వేలాది కోట్ల నిధులతో యానంను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్కరి దగ్గర కూడా నయా పైసా లంచం తీసుకోలేదని తెలిపారు. అవినీతికి పాల్పడినట్లు ఎవరైనా భావిస్తే తనకు ఓటు వేయొద్దని మల్లాడి ఘంటాపదంగా చెబుతున్నారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందితే జిప్మర్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, క్యాన్సర్ సెంటర్ వంటి కార్యక్రమాలు కూడా చేస్తానంటున్న మల్లాడి కృష్ణారావుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్. కేంద్ర పాలిత ప్రాంతం యానం అని అనగానే గుర్తుకొచ్చేది మల్లాడి కృష్ణారావు. ఆయన 5 సార్లు పోటీ చేసి ఓటమి ఎరగని నేతగా 5 సార్లు విజయం సాధించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అయితే కనుక బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇప్పటి వరకు 3 సార్లు ప్రకటిస్తే ఆ 3 సార్లు కూడా దక్కించుకున్న నేత మల్లాడి కృష్ణారావు. ఆరోసారి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా యానం అసెంబ్లీ ఎన్నికలకైతే పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికలకు సంబంధించి అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మరలా ఎన్నికలకైతే కనుక ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేస్తే ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన అయితే పోటీ చేస్తున్నారు. అయితే గతంలో ఆయన 25 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఆయన ఏం అభివృద్ధి చేశారు, అలాగే ఈసారి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన ఏం చేయబోతున్నారు, ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అంటున్న మల్లాడి కృష్ణారావుతో స్వతంత్ర ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే చేస్తుంది ఎన్నికలకు సంబంధించి. సార్ నమస్తే. ఆరోసారి మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో 5 సార్లు కూడా మీరు ఓటమి ఎరగని నేతగా పోటీ చేశారు. అంటే గత ఎన్నికలకు సంబంధించి మీరు ఎందుకు పోటీ చేయలేదు, ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు? అంటే 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేశాను. అలాగే మంత్రిగా కానీ 3 సార్లు మంత్రిగా కానీ అలాగే చైర్మన్గా కానీ పనిచేసినప్పుడు యానంలో ముందు మీరు మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యే అవ్వకముందు యానం ఏ విధంగా ఉండేది, ఏ సమస్యలతో ఉండేది, అప్పుడు తాగడానికి మంచినీళ్ళు పొజిషన్ ఏంటి, ఉండడానికి ఇళ్ళు పొజిషన్ ఏంటి, నడవడానికి రోడ్లు ఎలా ఉండేవి, కరెంటు పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా స్కూల్స్ కానీ ఇవన్నీ కాలేజెస్ ఇవన్నీ కూడా చూడాలి. దాంట్లో నాకు ప్రజలకైతే ఏం చెప్పానో ఆల్మోస్ట్ ఆల్ 90% నేను చేసినప్పుడు నాకు తృప్తినిచ్చింది. రాజకీయాల నుంచి 2011, 2016 ఎలక్షన్లోనే ముందుకి తగ్గాలి అని చెప్పేసి అనుకున్నా కానీ ప్రజల ఒత్తిడి వరకు నన్ను బలవంతంగా తీసుకెళ్లి నామినేషన్ వేయించే పరిస్థితి ఆ 2 ఎలక్షన్లో వచ్చింది. దాని తర్వాత ముందుగానే 2021 ఎలక్షన్కి ముందుగానే నేను ప్రజా జీవితంలోంచి కొంచెం అధికారంలోంచి దూరంగా వెళ్తాను, ప్రజలకు మాత్రం సేవ చేస్తాను, సేవలోనే ఉంటానని చెప్పేసి చెప్పడం, దాని మీద నిర్ణయం తీసుకుని గత ఎలక్షన్లో పోటీ చేయలేదు. ఈ ఎలక్షన్లో నామినేషన్ వేసే 2 రోజుల ముందు వరకు కూడా ఇంకా నేను పోటీ చేయవలసిన అవసరం ఉందా అని చెప్పేసి నేనే పరిశీలించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలైతే ఈ 5 సంవత్సరాల్లో నేను ప్రజా జీవితంలో ముందు ఏ విధంగా అయితే నేను అధికారంలో ఉన్నానో దానికంటే ఇంకా రెట్టింపుగా ప్రజలు నన్ను పనిచేసేలాగా పని చేయించుకున్నారు. అది అభివృద్ధి అయినా, వరదలు వచ్చినా, వెల్ఫేర్ స్కీమ్స్ అయినా, నాకు ముఖ్యమంత్రి గారికి ఉన్న 25 సంవత్సరాల స్నేహం, అలాగే నాకు భారత ప్రభుత్వంతో నాకున్న పేరుని ఉపయోగించి ఈ ఊరికి అనేకమైన వందలాది కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద ఈ ఊరిని మళ్ళా బాగు చేయాలి అని అంటే గత ఎలక్షన్లో ఇక్కడ పనిచేసిన వ్యక్తి ప్రజల్ని చూడలేదు, యానంలోనూ లేడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్టే చేయడమే తప్ప ముందైతే ఇక్కడ నివాసం అన్నది 5 సంవత్సరాల్లో అతను లేరు. ఎప్పుడో గెస్ట్గా వచ్చి కొంతమందికి కలిసి వెళ్ళిపోవడమే తప్ప ప్రజలకి పొద్దున్న నుంచి రాత్రి వరకు ముఖ్యంగా పేదోడికి వాడి సమస్యను వినడం కానీ అటువంటివి ఏమీ లేవు. దాంతో మల్లాడి కృష్ణారావు మళ్ళా ఉండాలి రాజకీయంగా, మల్లాడి కృష్ణారావుని మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలి, ఫ్యూచర్లో ఒక స్థానంలో చూడాలన్నది ప్రజల ఉండే కోరిక. దాన్ని చాలా వరకు మనం కన్విన్స్ చేస్తున్నా కానీ ప్రజలు అవ్వలేదు. తప్పనిసరి పరిస్థితిలో నేను నామినేషన్ వేయడం జరిగింది.
ప్రధానంగా అంటే గతంలో అంటే మీరు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ టైంలో మీరు చేసిన అభివృద్ధిలో ముఖ్యమైనది అంటే ఏం చెప్తారు? అంటే నేను ఏమీ లేని దాన్ని మొదలుపెట్టి ఒకటి కాదు కొన్ని వందలు ఉన్నాయి. ఆ వందల్లో ఎడ్యుకేషన్లో ఏం చేశాను, స్పోర్ట్స్లో ఏం చేశాను, హెల్త్లో ఏం చేశాను, కామన్ మ్యాన్కి ఎన్ని వేల మందికి ఇల్లు కట్టించి ఇచ్చాను, ఇవన్నీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం, ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ వేయించడం, ఆంధ్ర భూమిని తీసుకుని చెరువులు తవ్వించడం ఒకటి కాదు. అలాగే స్టేడియంలు కానీ, పార్కులు కానీ, బీచ్లు కానీ, ప్రతి ఒక్క కరెంటు పవర్ కట్ లేకుండా 20 సంవత్సరాల క్రితమే యానానికి పవర్ కట్ లేకుండా నేను చేయడంలో కానీ ఇలాంటి అనేకమైన పనులు, వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ అని, వైఎస్ఆర్ త్రాగునీటి పథకం అని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేశాను. అలాగే రక్షా హరికృష్ణ హార్బర్, మినీ హార్బర్ అని, జూనియర్ కాలేజీలు కానీ, హైటెక్ కానీ, పాలిటెక్నిక్ కానీ, అలాగే పీజీ కోర్సెస్ని పెట్టించడంలో కానీ ఇలాగ అనేకమైనవి, ఒకటి కాదు రెండు కాదు అనేకమైనవి ఉన్నాయి. దాంతో ఇప్పుడు వెనక్కి వెళ్ళేదానికంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తామన్నదే ప్రజలకు మనం చెప్పగలగాలి. ఇది ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావుతో చెప్తున్నారు. అంటే ఆ గత ఈ 25 ఏళ్ళలో నేను ఎమ్మెల్యేగా పాలించాను. మరో ఒకసారి అయితే కానీ ఎమ్మెల్యేగా గెలుపొందడానికైతే నేను పోటీలోకి వచ్చాను. అయితే గతంలో ఈ యానాన్ని అనేక విధాలుగా అభివృద్ధి అయితే చేశాను. అయితే మరీ ఇంకా అభివృద్ధి చేయాలని ప్రజలైతే కోరుకోవడంతో నేను ఎన్నికలకు సంబంధించి అయితే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. అయితే ఈ యానంలో అయితే కనుక సంక్షేమ అభివృద్ధితో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు తన వంతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, యానం నుంచి.